హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం హౌ టు కన్వర్ట్ ఫ్రమ్ 1 యూనిట్ టు అనదర్ యూనిట్. సో ఒక ప్రమాణంలో ఉన్న దాన్ని ఇంకో ప్రమాణంలోకి ఎలా మార్చాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్లో సింపుల్గా ఎలా అడుగుతాడంటే అప్పుడప్పుడు లైక్ 1K బిఫోర్ మనం డిస్కస్ చేసే ముందు సింపుల్గా 1 km ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎంఎం అంటే ఒక కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అని అడగచ్చు. సో ఈ టేబుల్ని మనం యూజ్ చేసుకొని అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. లైక్ ఒక కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు, లేకపోతే 5 మీటర్స్కి ఎన్ని హెక్టామీటర్స్, 10 డెకామీటర్లకి ఎన్ని డెసిమీటర్లు, 27 మీటర్లకి ఎన్ని మిల్లీమీటర్లు, 824 హెక్టామీటర్లకి ఎన్ని డెసిమీటర్లు, ఇట్లా అన్నప్పుడు ఇటు నుంచి ఇటైనా రివర్స్ అడిగినప్పుడు మనం ఈ టేబుల్ని కనుక జస్ట్ ఒక రఫ్గా లైక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఒక రఫ్గా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఒకవేళ ఇలాంటి బిట్ వస్తే మాత్రం ఒక బిట్ని మనం ఈజీగా చేసేయచ్చు. అది ఎలానో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఫార్మల్గా చూపిస్తాను. ఇది ఫార్మల్. ఇంత ఫార్మల్గా మనం ఎగ్జామ్లో రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ అడిగాడు అనుకోండి, ఒక కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్ అని అడిగితే మనం ఏం చేయాలి, ఈ డయాగ్రామ్ తయారు చేసుకోవాలి ఒక రఫ్గా. లైక్ ఏంది, ఫస్ట్ ఇలా ఒక గీసుకొని ఒక 2 అడ్డగీతలు, తర్వాత 1 2 3 4 5 6 ఒక 6 లైన్ తీసుకుంటే మనకి 1 2 3 4 5 6 7 కాలమ్స్ అవుతాయి, నిలువు వరుసలు తయారవుతాయి. ఒక రఫ్గా తయారు చేసుకొని వాడు ఏం అడిగాడు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్లో ఎగ్జామ్లో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అనుకున్నప్పుడు ఈ డయాగ్రామ్లో 1 వేసుకోవాలి. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎంఎం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది డయాగ్రామ్లో లాస్ట్కి ఉంది. సో కిలోమీటర్, హెక్టామీటర్, డెకామీటర్, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్ ఇలా రాసుకోవాలి. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్. సో 1 ఇక్కడ మనం వేసుకున్నాం కదా. తర్వాత మిల్లీమీటర్ అన్నాడు. సో ఇక్కడి వరకు ఏం చేయాలంటే 0 0 0 0 0 0. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్, 1 2 3 1 2 10 lakhs 10 లక్షలు అంతే కదా. సో నెక్స్ట్ సపోజ్ 5 మీటర్స్, 5 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ హెక్టామీటర్స్. సో 5 మీటర్లు ఎన్ని హెక్టామీటర్లకు సమానం అని అడిగాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఈ డయాగ్రామ్ ప్రకారం మధ్యలో 5 వేసుకుంటాం. మీటర్ అన్న కాడ 5 మీటర్లు అడిగాడు కాబట్టి 5 వేసుకొని ఇక్కడ 5 వేసుకోవాలి. సో ఎన్ని హెక్టామీటర్లకి సమానం అడిగాడు కాబట్టి సో హెక్టామీటర్ కాలం ఇక్కడ ఉంది. సో ఈడి వరకు మనం 0 జీరోస్ రాసుకోవాలి. అండ్ ఎక్కడైతే మనం ఎండ్ చేస్తామో ముందటికి రాసినప్పుడు ఏంటంటే ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో ఇటు నుంచి ఇటు పోయినప్పుడు మనం పాయింట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ముందటికి రాసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు 5 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని హెక్టామీటర్స్, 0.05 మీటర్స్. ఓకేనా. సో నెక్స్ట్ 10 డెకామీటర్స్. ఎగ్జాంపుల్ 10 డెకామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు
ఎన్ని డెసిమీటర్లు 10 డెకామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డెసిమీటర్స్ అని అడిగితే కనుక మనం ఏం చేయాలి? ఫస్ట్ అడిగింది ఏంటి? 10 డెకామీటర్స్. సో డెకామీటర్స్ అనే కాలంలో అనే వరుసలో మనం 10 రాసుకోవాలి. ఓకే, సో 10 వేసుకున్నాం. సో 10 డెకామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డెసిమీటర్. ఎన్ని డెసిమీటర్లు అడుగుతున్నాం. సో డెసిమీటర్స్ అనే కాలంలో 0 వేసుకొని ముందు 0 వేసుకోవాలి. సో 10 డెకామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డెసిమీటర్స్? 1000 డెసిమీటర్స్. అండ్ ఇంకొకటి ఫర్ సపోజ్ 27 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్. అంటే 27 మీటర్లు ఎన్ని మిల్లీమీటర్లకు సమానం అనే సపోజ్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి. సింపుల్గా ఇలా రఫ్ డయాగ్రామ్ వేసుకొని 27 అన్నాడు కాబట్టి 27 మీటర్స్ అన్నాడు, మీటర్ ఉంది 27 వేసుకోవాలి. 27 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్ అన్నాడు, మిల్లీమీటర్. సో మిల్లీమీటర్ వరకు. సో 27,000. సో 0 0 0. ఓకే, సో మనం 27,000 మిల్లీమీటర్ అంటే 27 మీటర్లు అనేది ఎన్ని మిల్లీమీటర్ల సమానం అంటే 27,000 మీటర్లు. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే, సో ఈ డయాగ్రామ్ని యూజ్ చేసి కామెంట్ చేయండి. సో 824 హెక్టామీటర్స్. సో 824 హెక్టామీటర్స్ అనేవి ఎన్ని డెసిమీటర్స్కి సమానం. సో 824 హెక్టామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డెసిమీటర్స్? కామెంట్ చేయండి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంత క్లారిటీగా మనం ఎగ్జామ్ టైంలో రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా ఒక రఫ్ స్కెచ్ చేసుకొని ఒక 2 గీతలు గీసుకొని 1 2 3 4 5 6 6 గీతలు వేసుకోవాలి. KM HMD KH DAM MDM CM MM అని రాసుకోవాలి. అడిగిన దానికి డబ్బాలు వేసుకోవాలి. ఇటు అడిగితే ఇటు అడిగితే ఇటు, ముందడికి అడిగితే అడిగిన వరకు పెట్టి పాయింట్ పెట్టాలి. సో 27 HM ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్? 0.7. అట్లా ముందటికి అడిగినప్పుడు పాయింట్ పెట్టుకోవడం, తర్వాత అడిగినప్పుడు జీరోస్ యాడ్ చేసుకోవడం, అంతే ఈజీ. ఒకవేళ అడిగితే 1 బిట్ పక్క ఏ ఎగ్జామ్ అయినా, DAC టెట్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.